ఇక క్యాబినెట్ విస్తరణలో బీసీలకు ప్రయారిటీ అంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి బీసీ సీఎం అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కులగణన నిర్వహించడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని వెల్లడి అంటూ రెడ్లేమో కాంగ్రెస్లా ఇంకా 5 ఏళ్ల కాలం పాటు ఈ 5 ఏళ్ళు కాదు మళ్ళీ 5 ఏళ్ళు కూడా మా పార్టీ అధికారం ఉంటుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారని కొంతమంది చెప్తారు. పీసీసీ అధ్యక్షుడు తీర్మార్ మల్లన్ ఆల్రెడీ చెప్పిండు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయన చెప్పిన మాట ఇదే చివరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అగ్రకులం నుంచి తర్వాత బీసీలు అవుతారని ఆయన చెప్పిండు. సో ఆయన మాట కంటిన్యూషన్గా బీసీలే ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్, రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉంటాడని చెప్పి 5 ఏళ్ళే అని చెప్పి ఈయన కూడా గదే మాట అందుకున్నాడు. ఇక లాస్ట్కి కాంగ్రెస్లోనే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఈయన కూడా అంటా ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డిని నువ్వు ఎందుకున్నావా ఎప్పుడు దిగిపోతావా అన్నట్టే ఉన్నది. నాకు తెలిసి పెనం మీద కూర్చోబెట్టినట్టు ఉన్నది. ఆయన కూడా ఎవ్వడు సపోర్ట్ లేడు. లాస్ట్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆ మాట అంటాడు, అరే ఉన్నోని చూసుకోరా నాయన, ఉన్నోడు మంచిగా ఉండలేదని చెప్పురంటే గది చెప్తలేరు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అంటాడు ఈ లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఓవల్ గారు బీసీ అవుతారని ఆయన అంటాడు. అంటే నువ్వు వచ్చిందే లాస్ట్కి అన్నట్టు. ఇక ఇలా మహేష్ కుమార్ కూడా అదే చెప్పిండు, బీసీ సంఘాలు అదే అంటూ ఉన్నాయి, మొత్తం బీసీ జనాభా బీసీ జనం సమాజం అంతా కూడా అదే మాట అంటూ ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నాడంటే అరే నేను ఎందుకు వచ్చిన రాబోకి లాస్ట్కి వచ్చిన అన్నట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. లాస్ట్కి ఎక్కినట్టు అయిపోయింది నా పరిస్థితి. నేను అసలు నన్ను ఉన్నోడిని చూసుకోరా నాయన అంటే ఏదో వచ్చేటోని గురించి లేనోని గురించి మాట్లాడుతూ ఉన్నారని ఆయన టెన్షన్ పడుతూ ఉన్నాడు.